ప్రార్థనలోకి వెళ్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో ఎందరికోలేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి, మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకొని వచ్చి తండ్రి, మీ పరలోకపు మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు. ప్రపంచమంతా తండ్రి మరి లోకాశలతో నిండి ఉండగా తండ్రి, మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచి మీ విలువైన వాక్యానికి తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చారు. తండ్రి, ఈ వాక్యం లోతులను తండ్రి మేము తెలుసుకున్నవారుగా మరి తండ్రి మరి భూ సంబంధులుగా కాకుండా పరలోక సంబంధులుగా ఈ భూమి మీద మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలకు తండ్రి మంచి మాటలు బోధించబోతుండగా ఉపకారాత్మన దయచేయండి. సంయోచితమైన జ్ఞానంతో విలువైన సంగతులను తండ్రి మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ భూమి మీద తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు అర్పిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? ఈరోజు ఈ ప్రపంచానికి జ్ఞానం అనేది ఉందా అంటే నిజంగా జ్ఞానం లేదని చెప్పొచ్చండి. ఎందుకు జ్ఞానం లేదు అంటే, ప్రకృతిని మనిషిని పరిశీలిస్తే మనిషికి జ్ఞానం లేదన్న సంగతి ఈజీగా తెలిసిపోతుంది. ప్రకృతిలో ప్రతిదానికి కూడా పుట్టుకతోనే జ్ఞానం ఉందండి. ఎలా చెప్పగలం పుట్టుకతో జ్ఞానం ఉందని? చేపపిల్లకు ఈత నేర్పాలా అంటాం. అంటే చేపపిల్లకి ఏం తెలుసు? చేపపిల్లకు ఈతను నేర్చుకోవాల్సిన పని లేదు, దానికి జ్ఞానం ఉంది. అదేవిధంగా మరి ఏ చిన్న కోడి పిల్లకు చూడండి, కోడి పిల్లకైనా అదేవిధంగా కుక్క పిల్లకైనా దూడకైనా కూడా ఈత వస్తుందంట. ప్రతిదీ కూడా అపాయాన్ని ముందుగానే పసిగట్టి అపాయంలో నుంచి బయటపడి జాగ్రత్తగా ఈ భూమి మీద మనగలుగుతున్నాయి. కానీ మనిషికి ఏమయ్యాడంటే పుట్టుకలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అండి, పెరిగి పెద్దగవుతున్న ఈ సమాజంలో ఎలా బ్రతకాలో అన్నది తెలియదండి. చూడండి, ఈరోజు ఎంతో మేధావి అని ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పుకునేవారు కూడా ఏదో ఒక మాయలో పడిపోతున్నారు. రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయర్స్ కూడా అండి బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో లక్షల లక్షలు డిపాజిట్ చేస్తుంటే వేరే అకౌంట్లలో బ్యాంకు మేనేజర్లు పిలిచి, అయ్యా ఇలా ఎవరో బెదిరించారనో ఏమో చేశారనో మీరు డిపాజిట్ చేయకూడదు, ఇదంతా ఫేక్ అని చెప్పినా సరే అని ఈరోజు వెళ్ళి మరి ఏమంటే మరుసటి రోజు వచ్చి మరి వాళ్ళ బ్యాంకులో డబ్బు వేసేస్తున్నాడంట. అంటే ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఉచ్చులో ఇరుక్కుపోతున్నాడు, మాయలో ఇరుక్కుపోతున్నాడు అండి. అదిగిన ఈ ప్రకృతి చూస్తే ప్రకృతిలో అన్నీ కూడా వాటి పనులు చేసుకుంటున్నాయే తప్ప అవి ఏవి ఇరుక్కుపోవడం లేదు. మనిషి ఎంత మేధావిగా జ్ఞానిగా చెప్పినా మనిషి ఏం చేస్తున్నంటే ఇరుక్కుపోతున్నాడు. అంటే ఈ సమాజం ఈ ప్రపంచం అంతా కూడా శత్రువు ఎవరో తెలియకుండా పోయిందండి. ఎవరు మన మీద దాడి చేస్తున్నారో, ఎవరు మనల్ని దారి మళ్ళిస్తున్నారో వాని గురించిన ఉనికి, వాడు ఎలాంటి వాడు, ఎలా దెబ్బతీస్తున్నాడు వాడు, మనల్ని ఎలా ఇరికిస్తున్నాడు వాడు, ఎలా మనం ఇరుక్కోకుండా ఉండాలి అనే పరిజ్ఞానం అన్నది మనుషులకు బొత్తిగా లేదండి. ఈజీగా వెళ్ళి ఇరుక్కుపోతారు, ఈజీగా వెళ్ళి మనిషి ఇరుక్కుపోతాడు అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8లో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ మాటలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అంటే ఎలా ఉన్నారు? మనిషి నిద్రమత్తులో ఉన్నారండి. నిబ్బరమైన బుద్ధి గలవారై, బుద్ధి జ్ఞానం లేకే కదా మనిషి ఇరుక్కుపోతున్నది. అందుకే చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై. మీరు నేర్చుకోండి, తెలుసుకోండి, అప్పుడు మీకు మంచి జ్ఞానం అన్న వస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. చూడండి, ఎవరంటున్నాడు? మీ విరోధి ఎవరంట? మీ విరోధి అయిన అపవాది. ఈ ప్రపంచంలో ఎవరు విరోధులు? ఇదిగోండి, ఎవరైనా విరోధులుగా? అపవాది మనకు విరోధి. మానవ సమాజానికి, ఈ మానవ ప్రపంచానికి విరోధి అన్నవాడు ఉన్నాడు. మీకెవరు శత్రువు లేరనుకుంటున్నారేమో, మీకు శత్రువు ఉన్నాడు, నాకు శత్రువు ఉన్నాడు. ఈ ప్రపంచంలో పుట్టబోతున్న ప్రతి మనిషికి కూడా అపవాది శత్రువు ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీరు దేనికోసం వెతుకుతున్నారు? ఎలా బ్రతకాలో అని వెతుకుతూ ఉన్నారు, ఎలా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అని వెతుకుతూ ఉన్నారు. ఎలా బ్రతకాలో మీరు వెతుకుతూ ఉంటే మిమ్మల్ని వాడెతుకుతూ ఉన్నాడు. ఎవరు? అపవాది. ఈ ప్రపంచంలో ఉన్న మానవ సమాజాన్నంతా మృంగివేయడానికండి. ఎవరిని మృంగుదునా? చూడండి,
వాడి ఆలోచన అంతా ఏమి? ఈ మానవ సమాజాన్నంతాన్ని మృంగేయాలి, మృంగేయాలి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే, అంటే మీ సహోదరులందరినీ మింగేశాడు వాడు. నీ అక్క చెల్లెల్ని, ఏమండి, మీ బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితులని, ఏమండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో మనుషులను కూడా వాడు మృంగివేశాడు. కనుక వానిని ఎదిరించుడి అంటున్నాడు వాక్యం. ఎండే లోపల ఏమంటాడు? వానిని ఎదిరించుడి అంటే ఎవరో మనకు శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని మనం ఎదిరించాలి. వాడు కంటికి కనబడేవాడా? కంటికి కనబడని వాడు. ఏమండి, మన విరోధి అయిన అపవాది మన కంటికి కనిపించేవాడు కాదు. కనిపించే వానితో పోరాటం చేయొచ్చు, కనబడేవానితో పోరాడవచ్చు, కనబడేవాడిని ఎదిరించవచ్చు. వానికి ఎంత శక్తి ఉందో మనకు తెలుస్తుంది. కానీ మన కంటికి కనబడని శత్రువుకి వాడికి ఎంత శక్తి ఉందో, వాని శక్తి సామర్థ్యాలేమో ఏవి అంచనా వేయలేం. వాడు ఏ వైపు నుంచి వస్తున్నాడో కూడా నీకు తెలియదు. ఈ ప్రపంచ మానవులకి ఎవ్వరికీ తెలియదండి. అలాంటి ఒక మహాశక్తి అన్నది ఉంది. వాడు ఎవరు? వాడు ఒక విరోధి. వాడి లక్ష్యమే నీవు, వాడి లక్ష్యమే నేను. మనందరినీ వాడు లక్ష్యంగా చేసుకొని ఈ సమాజాన్నంతా వాడు మృంగివేస్తున్నాడు అండి. ఎందుకు ఈ అపవాది అన్నవాడు మనకు శత్రువుగా ఎందుకు అయ్యాడు? మనకి వాడికి ఉన్న తగాదా ఏముంది? వాడికి ఏమన్నా మనం పాపం చేసామా? మనం ఏమన్నా ద్రోహం చేసామా వాడికి? ఎందుకు వాడు మన మీదకి వస్తున్నాడు? ఎందుకు వాడు మనల్ని లక్ష్యంగా పెట్టుకుంటాడు? మానవ సమాజంలో ఉన్న స్త్రీ పురుషుల్ని వాడు ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంటున్నాడంటే చూద్దాం ప్రేమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7లో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనుండగా. ఎవరండి? ఘట సర్పం. వాడే సాతాను, వాడే అపవాది. వాడితో యుద్ధము చేయవలనుండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. చూడండి, మహా ఘట సర్పం సాతాను, అపవాది, వాడితో మిఖాయేలుకి ఏం జరిగిందంట? యుద్ధం జరిగిందంట ప్రేమైన దేవుని వల్ల. ఆ యుద్ధములో అపవాది అన్నవాడు ఓడిపోయాడు, వాని దూతలు ఓడిపోయారు, ఆ సైన్యం అంతా ఓడిపోయింది. వాడి సైన్యం ఓడిపోతే వాడు ఎక్కడికి పడదోయబడ్డాడు? సరాసరి ఈ భూమి మీద ఉన్న మన మన ఈ భూమి మీదకి పడదోయబడ్డాడు. ఈ భూమి మీద ఒకనాడున్న ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు, వారిద్దరిని శోధించాడు, వారిద్దరినీ కూడా దేవునికి కాకుండా చేశాడు. మొదటి సంతానాన్ని, ప్రారంభ సంతానాన్ని దేవుడు కలలు కన్నా ఆ సంతానాన్నే తోసేశాడు. అంటే దేవునికి కాకుండా చేశాడంటే ఇప్పటికి ఎవరైనా వదిలిపెడతాడా? ఎవరిని వదిలిపెట్టాడు. ఏమండి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేస్తున్నాడంట? వాడు ఏం చేస్తున్నాడంటే వాడు పగ తీర్చుకుంటున్నాడు. రాయబడింది కదా ఆ 8వ వచనంలో, ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకంలో వారికి స్థలం, పరలోకంలో స్థలం లేదు. వాడికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వాడు వచ్చాడంటే, ఇదిగో వాడికి పరలోకంలో స్థలం లేదు, వాడు పోగొట్టుకున్నాడు. పరలోకంలో స్థలం పోగొట్టుకున్నాడు గనక ఆ వేదనతో, బాధనతో మనం కూడా పరలోకానికి వెళతామని, ఏమండి, మనకు చాలా ఆస్తి, మనకు లెక్కలేనంత ఆస్తి, ఏమండి, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆస్తి, గొప్ప లోకం. ఆ లోకాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఆ లోకాన్ని పొందుకోబోయే మీకు ఆ లోకం దక్కకుండా చేయాలని వస్తున్నాడండి వాడే అపవాది. ఆ అపవాది ఏం చేస్తున్నాడంటే, వానికి స్థలము లేదు కనుక, ఒకనాడు ఆదాము హవ్వలను వాడు పట్టి వాడు చెరపట్టాడు కనుక మనల్ని కూడా అలా తీసుకోవాలనుకుంటాడు. 12వ వచనంలో ఒకసారి చూడండి, అక్కడే 12లో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడు. వాళ్ళకి ఆనందం అండి. పరలోకంలో అలాంటి మనస్తత్వం కలిగిన వారు, అది దైవ సంబంధమైన లోకం, అది ఉన్నతమైన లోకం. ఆడంతా కూడా ఎలా ఉందంట? సంతోషం, ఆనందం. అలాంటి ఉన్న ప్రదేశంలో ఇలాంటి వాడు, ఒక దుష్టుడు, నీచుడు, అపవాది, వీడు ఉండకూడదు. వీడు ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు గనుక, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి మీద ఉన్న వారలారా మీకు శ్రమ, సముద్రం మీద వెళ్ళే వారలారా మీకు శ్రమ.
భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, గత కాలంలో ఉన్నారో వాళ్ళకు శ్రమ, ఇప్పుడు ఉన్న మనకు శ్రమ, రాబోయే వాళ్ళకు కూడా శ్రమే ప్రియులారా. మన పిల్లల పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఏమో కలుగుతాయి, మహాశ్రమలు అన్నవి కలుగుతాయి. చాలా శ్రమలు వస్తాయి. ఎవరికంట? భూమి మీద ఉన్న వారికి, సముద్రం మీద ఉన్న వారికి శ్రమ. తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై, బహుక్రోధం ఏమండి? మామూలు క్రోధమా? మామూలు పగన కాదు ప్రియులారా. వాడికి చాలా కోపం ఉందట. ఏమండి? వాక్యం ఏం చెప్తుంది? మీరు బహు జాగ్రత్తగా ఉండండి అంటుంది. ఏమండి? తల్లిదండ్రి ఏం చెప్తారు? జాగ్రత్త అని చెప్తారు అంతే. అన్నదమ్ములైనా మళ్ళీ భార్యాభర్తలైనా ఒకరికి ఇంకొకరికి చెప్పేదేమి? జాగ్రత్త సుమి అంటారు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా నడుచుకొని. కానీ దేవుడు ఏం చెప్తాడు? బహు జాగ్రత్త. ఎందుకు? నీకు విరోధి అయిన అపవాది ఈ భూమి మీద నీ కోసం వాడు పగబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి వాడు బహుక్రోధము గలవాడై, ఎవరి మీద? నీ మీద. వాడు బహుక్రోధము గలవాడై నీ యొద్దకు, చూడండి, మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. వాడు రావడమే మనుషులందరి మీద, రాబోయే అన్ని తరాల మీద బహుక్రోధం గలవాడై వచ్చాడు. చూడండి, నోవాహు జలప్రలయం కాలంలో జలప్రలయం రప్పించడానికి కారకుడు ఎవరంటారు? ఈ అపవాదేనండి. ఈ మనుషులందరినీ చెరపట్టి దేవుని పిల్లల్ని దేవుని కాకుండా చేసేవాడు. ఒక మనిషి మంచివాడైతే, ఏమండి, ఒక స్త్రీ మంచిదైతే ఆ మంచి స్త్రీని మంచిది కాకుండా నిరూపించే శక్తి, సామర్థ్యం కలిగిన వాడండి అపవాది. వాడికి బహుక్రోధం ఉంది. వాడు ఏ విధము చేతనైనా ప్రతి మనిషిని ఏం చేయగలడు? వాడు కరప్ట్ చేయగలడు పిల్లలు. ఏమండి, ఈరోజు భూమి మీద ఒక తండ్రి తన కుమారుడు సిగరెట్ తాగినాడంటే ఏమనుకుంటాడు? వీడెంత చెడ్డవాడు అయిపోయాడండి, ఇక్కడేం మంచిగా కనపడుతున్నాడు, బయటికి పోతే ఏం చేస్తున్నాడు? ఒక సిగరెట్ తాగుతున్నాడు, బ్రాందీ తాగుతున్నాడు, విస్కీ తాగుతున్నాడు, రమ్ము తాగుతున్నాడు, ఇక ఏమండి ఒక వ్యభిచరిస్తూ ఉన్నాడు. వారందరి పట్ల తల్లి హృదయం, తండ్రి హృదయం సంతోషిస్తుందా? సంతోషించదు. అలా మనుషులందరిని ఏం చేశాడు? వారి కుటుంబానికి కాకుండా చేసేసాడు. చూడండి, ఎన్నో చెడు వ్యసనాలు తగిలించి వాడికి. వ్యభిచారం ఒక చెడు వ్యసనం. ఏమండి, ఏ సందులకు వెళుతుంటాడో, ఏ స్త్రీలతో కలుస్తుంటాడో, మాట్లాడుతుంటాడో, వానికి ఏం పట్టింది? అపవాది అనేవాడు వచ్చేసాడండి. వాని వైపు లాక్కుపోయాడు. కుటుంబ సభ్యులంతా ఏమనుకుంటారు? వీడు ఒక పనికి మాలిన వాడుగా తయారైపోయాడు. అంటే ప్రతి మనిషిని కూడా, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి ఇలా చేయాలన్నదే వాడి యొక్క లక్ష్యం. ప్రియమైన దేవుని వాళ్ళ కనుక మనుషులందరికీ కూడా పెద్ద పెద్ద రోగాలంటే ఇచ్చేసింది. మనుషులందరికీ కూడా డబ్బే అనే ఒక జబ్బు తెచ్చేసింది. వీటితో ఏమంటే సిగరెట్టా, మందా, బ్రాందీనా, విస్కీనా, వ్యభిచారమా, ఏమండి అపవాది తలంపులతో మనిషి ఏమైపోతున్నాడంటే గిలగిలలాడిపోతున్నాడు, విలవిలలాడిపోతున్నాడు. మనుషులందరూ ఏమండి ఈరోజు ఈ సమాజానికి ఏం పట్టిందో తెలుసా? దయ్యం పట్టిందండి. ఇదన్నీ రావడానికి కారణం అంటే వాడు బహుక్రోధం గలవాడై దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి భూమి మీకు శ్రమ, భూమి మీకు శ్రమ. ఏమండి ఈరోజు పిల్లల్ని పెంచాలంటే వాళ్ళు ఏమైపోతారో భయం, ఆందోళన. ఈరోజు ఒక ఇంటికి వెళ్ళి మన ఇంటికి ఒక స్త్రీని తీసుకొచ్చుకుందామంటే భయం, ఒక పురుషుడిని పెళ్లి చేసుకుందామంటే భయం. ఏమవుతుందో ఏమో, ఏం చేస్తారో ఏమో. చూడండి, ఈరోజు ప్రపంచమంతా ఇలా కావడానికి కారకుడు ఎవరు? వాడేనండి, అపవాది. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక మహాలోకం ఉందండి, అదే పరలోకం. అది ఎలాంటి లోకం? సమానత్వమున్న లోకం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, గొప్ప లోకం, సమానత్వం ఉన్న లోకం. ఆ లోకములో తండ్రి తన కుమారుణ్ణి కూడా ఎలా చూస్తున్నాడు? సమానంగా చూస్తున్నాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. చూడండి, దేవునితో సమానంగా ఉండుట అంట విడిచిపెట్టకూడని భాగ్యం. అది గొప్ప భాగ్యం, గొప్ప లోకం. తండ్రితో సమానమైనగా ఉన్న క్రీస్తులు కుమారుడిని కూడా ఎలా చూసుకుంటాడంట? తండ్రి తనతో సమానంగా చూసుకుంటాడండి. ఎంత మంచి గొప్ప తండ్రి చూడండి.
ఒకరిని తక్కువ అని చూసే స్వభావం లేని తండ్రి అండి. మంచి తండ్రి. అదేవిధంగా పరిశుద్ధాత్ముని కూడా ఏం చేశాడు ఆయన? ఆయన కూడా యెహోవా ఆత్మ అని పేరు పెట్టాడు. మీకు తెలుసు ఎన్నో విషయాలు కూడా. అంటే ఆయనకు కూడా సమానమైన ఆధిక్యత. అంతా కూడా అక్కడ సమానమైన లోకం. తన పిల్లలని కూడా తన స్వరూపాలుగా ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అని చూశారు మీరు. కానీ మనం ఎవరి స్వరూపం? మనుషులందరూ ఎవరి స్వరూపం? మనుషులు కూడా దేవుని స్వరూపం. తన స్వరూపమందు వారిని సృజించి స్త్రీనిగాను పురుషులుగాను దేవుడు చేశాడు. గొప్ప లోకం ప్రియులరా. ఆ లోకంలో అందరూ సమానం, అంతటా సమానం. అలాంటి సమానమైన లోకాల్లో ఉండాల్సిన ఈ అపవాది ఏమంటే ఇలా అయిపోయాడు. ఏమండి మరి సమానం అనే మాట ఇంకొకసారి కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ మాటలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును దేవుని తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకం అంటే పరలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. దేవుని కుడిపార్శ్వంలో అండి యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు అంటే దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఏమండి ఎంత గొప్ప లోకం చూడండి. అది దేవుడు తక్కువ చేసేవాడు కాదు. తన సింహాసనం దగ్గరగా కూర్చోబెట్టిన కుడిపార్శ్వమందు దేవునికి దగ్గరగా కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన ఎలాంటివంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. కుమారుడు ఎలాంటివంట? దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తిమత్వం. అంటే ఆయన యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ అంతా ఎవరిలో ఉంది? ఇదిగో తండ్రి యొక్క మూర్తిమత్వం అంతా కుమారుడైన క్రీస్తులో ఉంది పిల్లరా. అంత గొప్పవాడైన ఆయనతో దేవుడు చెప్పాడు, దూతలతో ఎన్నడూ చెప్పలేదు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దూతలతో చెప్పాడా? దూతలతో చెప్పలేదు. అక్కడే కింద మాటలు 5వ మాటలు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాననియు ఇదిగాక నేను ఆయనకు తండ్రిని ఇందును, ఆయన నా కుమారుడైండుననియు దూతలతో ఎప్పుడు ఎవరితోనైనాను చెప్పలేదు. దూతలతో చెప్పలేదు, కానీ ఎవరితో చెప్పాడు? ఇదిగో నేను నీకు తండ్రిని, నీవు నాకు కుమారుడవు. ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమత్వం అంతా బోధించాడండి. అదేవిధంగా దేవుని మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తుల వారు. అలాంటి వాడుగా క్రీస్తున్నాడు. ఏమండి ఈ క్రీస్తు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తనకు కుమారులు కావాలి. ఎవరి ద్వారా కుమారులుగా కావాలనుకున్నాడు దేవుడు? క్రీస్తు ద్వారా కావాలనుకున్నాడు. ఎప్పుడు వేశాడు ఈ ప్రణాళిక? ఎప్పుడు సంకల్పించాడంటే దేవుని సంకల్పం ఇది, జగత్తు పునాది వేయబడక మునిపే అని చెప్తాడు దేవుడు. అంటే దేవుని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో తనకు పిల్లలు కావాలని దేవుడు క్రీస్తుని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ సంకల్పానికి దేవునికి ఏం కలగాలి? గండి కొట్టాలి. క్రీస్తును కూడా మరి పరలోకానికి తిరిగి చేరకూడదు. తన పిల్లలు ఎవరూ చేరకూడదు. అందరినీ కూడా ఇదిగో అందరినీ ఏం చేయాలంటే ఈ లోకాశల్లో ముంచేయాలి, నేత్రాశలో ముంచేయాలి, జీవపు డంబంలో ముంచేయాలి. ఏమండి ఎవరి దగ్గరైనా ఒక కేజీ బంగారం ఉందనుకోండి, వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎంత గొప్పగా ఉంటాడు. నేను ఎంత గొప్పని చెప్పుకుంటూ ఉంటాడు. ఒకనాడు కృష్ణదేవరాయలు ఆయన దగ్గర ఉన్న బంగారాన్ని బట్టి, ఆయన దగ్గర ఉన్న రాజ్యాన్ని బట్టి ఆయన ఎంత పొంగిపోతుంటాడు. ప్రతి ఒక్కరండి సమాజంలో ఉన్న వారందరినీ ఏం చేసిందంటే ఏవో చూపించేసింది, ఎరవేసింది. వాటిని బట్టి వాళ్ళందరూ మురిసిపోయే వాళ్ళలాగా, గొప్ప అనుకునే వాళ్ళలాగా ఈ అపవాది చేసేసాడు. ప్రేమైన దేవుని వల్ల. కానీ ఈ అపవాదిని, ఈ లోకాన్ని జయించాలంటున్నాడు. ఎవరైతే పరలోకానికి చేరతారంటే ఈ లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించకుండా ఎవ్వరు రావడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకాన్ని జయించాడు. ఆయన ఈ లోకాన్ని జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ ముసుగుల్లో నుంచి యేసుక్రీస్తుల వారు బయటికి వచ్చారు. అపవాదిని జయించాడు. అపవాదిని శత్రువుగా ఆయన తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. ఈ అపవాది అనేవాడు
తండ్రి పిల్లలందరినీ కూడా నాశనం చేస్తున్నాడు కనుక ఆ తండ్రి పిల్లలను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఆయన ఎలా జీవించాడంటే అండి, యేసుక్రీస్తుల వారికి కూడా ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమనిందండి. ఇదిగో ఆ పరిశుద్ధ పట్టణం ఏంది దేవాలయ శిఖరం నుంచి నువ్వు దూకమని చెప్పింది. ఎన్నో చెప్పింది అది అపవాది. కానీ ఏ మాయలోనూ పడలేదు. ఇదిగో లోకరాజ్య మహిమలన్నీ ఒక క్షణంలో చూపించి ఇవన్నీ నీకే ఇస్తాను నాకు సాగిలపడు అనింది. వాటిలో ఏ విషయంలో ఉన్నా పడ్డాడా? ఏ విషయంలో కూడా పడలేదు ప్రియులారా. అంటే శరీరాశ చూపించింది, నేత్రాశ చూపించింది, జీవపు డంబాన్ని కూడా చూపించింది. అది మూడింటి విషయంలోనూ గెలిచాడు. మూడింటి విషయంలో కూడా ఏమండి లోకరాజ్యాలు వస్తే ఏమవుతాయి? జీవపు డంబం. అంటే అన్నింటినీ చూపి అపవాది క్రీస్తును కూడా చెరపట్టడానికి చూసింది. ఏమండి కానీ ఆ చెరలోనికి వెళ్లకుండా యేసుక్రీస్తుల వారు సమాజంలో గెలిచారండి. దేహం కలిగిన క్రీస్తుల వారు దేహం కలిగి తండ్రి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఏం చేశాడంటే అపవాది మీద విజయం సాధించాడు. అపవాది మీద విజయం సాధించాడు కనుకనే పునరుత్థానాన్ని తండ్రి ఆయనకి ఇవ్వడం జరిగింది. పునరుత్థానాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఎవరు పునరుత్థానం పొందుకుంటారు అంటే పునరుత్థానం మీద మనం నిలబడాలి. పునరుత్థానం అంటే ఏదో తెలుసా? శరీరాశ, ఏమంటే జీవపు డంబాన్ని, నేత్రాశలను ఎవరైతే జయిస్తారో వారే పునరుత్థానాన్ని పొందుకునేవారు. యేసుక్రీస్తుల వారు అలా జయించారు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21లో నేను జయించి, చూడండి, నేను జయించాను ఏటిని? శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని. ఈ లోకములో వేటిలోకి పడకుండా నేను నా ఆత్మను నేను కాపాడుకున్నాను. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమైన ఈ శరీరం కోసం నేను ఆలోచించను. ఏమండి వీటిని ఆలోచించి ఈరోజు సమాజం అంతా ఏమైపోయిందంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఏమండి ఇంట్లో వారిని శత్రువులుగా భావిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఎవరయ్యా నీ శత్రువు అంటే, ఇదిగో నా భార్య నా శత్రువు, నా భర్తే నా శత్రువు, నా తల్లిదండ్రులే నాకు శత్రువులు, మా అత్తమామలే నాకు శత్రువులు, నా తోబుట్టువులే నా శత్రువులు. ఏమండి శరీరంలో ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళందరూ మనకి ఎలా కనిపిస్తున్నారు? శత్రువులుగా కనిపిస్తున్నారు. ఇందుకు శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఏమండి ఒక గజం స్థలం ఈ పక్కకు వచ్చాడండి, వాళ్ళ కోళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి గలీజ్ చేసాయండి, వాళ్ళ చెత్త మా మీద పడిందండి. దీనికే శత్రుత్వం. చూడండి, అదేవిధంగా డబ్బు విషయంలో మోసం చేశారండి, అందుకు శత్రువులండి. నా భార్యను చెరిచేశారండి, అత్యాచారాలు చేశారండి, వారు మా శత్రువులండి. ఎందుకు? ఇవన్నీ ఏం చేసింది? అది అపవాది ఏం చేసిందంటే వీటిలోకి ఏం చేసిందంటే మరల్చింది ప్రేమైన దేవుని వాళ్ళరా. అంటే ఒకటి చూపించేసింది, అపవాదిని చూపించకుండా శరీరంలో ఉన్న వాళ్ళని చూపిస్తోంది, వీళ్ళనే మనం శత్రువులుగా చూపిస్తోంది. ఏమండి అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ఆటల మీద ఆసక్తి పెంచుకున్న వాళ్ళు, పేకాట మీద ఆసక్తి పెంచుకున్న వాళ్ళు ఎంతమంది చూడండి. వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ ఏం చేసింది? అపవాది ఉచ్చు వేసింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో బిగించేసింది. అందరినీ బిగించేసింది. ఈ శరీరంలో కలిగిన వాళ్ళే మనకేమి శత్రువులుగా చూపిస్తుంది ప్రియులారా. వీరే మన శత్రువులు అంటోంది. అంటే రూటు మార్చేసింది. అది మీకు ట్రైన్ ఉంటుందండి, ట్రైను అది పోతూ ఉంటుంది అంతే. ఒక లైన్లో నుంచి ఇంకో లైన్కి మారాలంటే ట్రైన్ డ్రైవర్కి ఏమన్నా ఉంది ఆ శక్తి? ట్రైన్ డ్రైవర్ మార్చుకోవడానికి ఉంది అవకాశం లేదండి. ట్రైను ఒక లైన్లో నుంచి, ఏమండి అది మొదట 14వ ప్లాట్ఫామ్ ఉంటుంది, 14వ ప్లాట్ఫామ్ నుంచి 1వ ప్లాట్ఫామ్ కూడా రాగలదు. ఎలా మార్చేవాడు ఉంటాడు, లూప్ లైన్ లాగేవాడు ఉంటాడు. అంటే ట్రైన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆ లైన్ లాగేవాడి చేతిలో ఉంటుంది. ఏ ట్రాక్ మీదకి పంపాలంటే ఆ ట్రాక్ మీదకి ఏం చేస్తాడు? వాడు అడ్జస్ట్ చేస్తాడు. అంటే వాడి చేతిలో ఉంది ట్రైను, డ్రైవర్ చేతిలో ట్రైన్ లేదు. అనుకుంటున్నాడు నేను నడిపిస్తున్నా అని, కానీ నడిపించేవాడంతే ఎవడు? అలా మనిషి నడుస్తున్నాడే కానీ వాణ్ణి ఏ ట్రాక్ తిప్పాలో ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. మనం నడుస్తూ ఉన్నామంతే. మనల్ని తీసుకుపోయేవాడెవరు? ఎక్కడికి గమ్యం చేర్చేవాడెవడు? అపవాది. మనుషులందరూ కూడా అపవాది చేతిలోకి, అపవాది మాయలోకి వెళ్ళిపోయారు పిల్లరా. 3వ అధ్యాయం 21లోకి వస్తే చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండున్న ప్రకారం జయించు వానిని, చూడండి,
జయించు వానిని అంటే వాడి ట్రాక్లో నుంచి తప్పించుకోవాలి. వాడి ట్రాక్లో పడకూడదు, వాడి వలలో పడకూడదు. ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో పడకూడదండి. దేనిలోనూ ఏది లేదు. ఏమండి, నీకు నచ్చిన కాయగూరలు జీవితాంతం తిన్నా నీకు వచ్చిన సమస్య ఏం లేదండి. ఒక 3-4 పెట్టుకొని తినేసేయచ్చు. నీకు నచ్చిన డ్రెస్సులో, రంగులో 4 వేసుకొని కూడా జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవచ్చు. నీ ఇష్టం అది. నువ్వు ఇట్లుంటే అట్లుంటే ఏది లేదు. ఎట్లున్నా నీకేమి వచ్చే లాభం ఏదీ లేదు. నీవు నీ నీ కోరిక తీర్చుకోవాలి, అంతేకాని అపవాది మాయలో పడకూడదు. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఆ రోజు ఎన్ని రకాల దుస్తులు ధరించింటే ఆయన అవునండి చాలా బట్టలు ధరించాడు కనుక పరలోకం ఇచ్చాడా? చాలా ఆస్తులు సంపాదించారు కనుక అపోస్తులకి పరలోకం ఇచ్చాడా దేవుడు? ఏమండి, లేదు ప్రియులారా. జయించాలి. ఈ లోకములో దేనిలోకి పడకూడదు. అలా పడకుండా ఉంటేనే నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో నేను కూర్చుండిన ప్రకారం అలా జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం అంటున్నాడు. తండ్రికి ఎలా సింహాసనం ఉందో అలా కూర్చున్నాడో కుమారుడు సింహాసనం కలిగి, అలాంటి సింహాసనం నీకు కూడా ఇస్తాడు. ఎవరిని జయించాలి? ఈ లోకములో ఉన్న అపవాదిని జయించాలి. అపవాది ఎవరు? అపవాది ఎవరు? నీ శత్రువు. నీ శత్రువు మీద నువ్వు విజయం సాధించాలి, శత్రువును ఓడించాలి, శత్రువు మీద విజయం దక్కించుకోవాలి. నువ్వు ప్రతిరోజు పోరాటం, ప్రతి గంట పోరాటం, ప్రతిరోజు పోరాటం. అపవాది ఏదో ఒక మాయలో వేస్తాడు పిల్లలు. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకున్నారు? అపోస్తుడైన పౌలు కూడా తెలుసుకున్నాడు. ఇదిగో నేను ఈ ఉచ్చులో ఉన్నాను, అపవాది ఉచ్చులో ఇరుక్కుపోయాను, ఈ అపవాది ఉచ్చులో నుండి నేను బయటికి రావాలి. ఎలాంటి శరీరం ఉందంటే ఈ శరీరం లోబడే శరీరం. ఏమండి, నేత్రాశలు దేనికి ఉన్నాయి? నేత్రాలు దేనికి ఉన్నాయి? ఈ శరీరానికే కదా. శరీరాశ అంటున్నాం, మన శరీరం ధరించుకుని ఉన్నాం కదా. జీవబుడంబం అంటున్నాం. జీవబుడంబం అంటే ఏమండి? ఒకరికంటే ఇంకొకరికంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, అందరినీ చూసుకోవడం. అదో వీళ్ళందరికన్నా నేను గొప్పగా ఉన్నాను, వాళ్ళందరికన్నా గొప్పగా ఉన్నాను. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలను బట్టో, వాహనాలను బట్టో, ఇంటిని బట్టో, అందాన్ని బట్టో, కులాన్ని బట్టో, ఏమండి స్త్రీ పురుషులను బట్టో ఏదో విషయంలో నేను చాలా గొప్పగా ఉన్నానని విపరీతంగా పొంగిపోవడం అండి మనుషులందరికీ కూడా. ఇలాంటిది శరీరం అని తెలుసుకున్నా అండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో నా యందు అనగా అంటున్నాడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచిదంటూ నా శరీరంలో ఏదీ లేదు. నేను వేరు, నా శరీరం వేరు. నేను వేరు, నా శరీరం వేరని తెలుసుకున్నాడండి. ఏమండి, నా కాలు నా చెయ్యి అంటాం. మనము కాలు ఒకటేనా? మనము చెయ్యి ఒకటేనా? కాదే. మనం వేరు, శరీరం వేరు. ఈ శరీరంలో మనం ఉన్నాం. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చెయ్యక చేయగోడని కీడు చేయుచున్నాను. చేయగోరని కీడు. మనుషులందరి పట్ల దయ, ప్రేమ, జాలి చూపించాలనుకుంటున్నాను, కానీ అది చూపించకుండా నాకేం చేస్తుంది? ఇదిగో నా శరీరంలో మంచిది కానిదేదో నివసిస్తోంది. అలా చూపించకుండా చేస్తుంది. అపవాది క్రియలే బయటికి వచ్చేటట్లు చేస్తుంది. ఈ శరీరానికి ఎవరు వచ్చారు? అపవాది పట్టేశాడు పిల్లరా. అందుకే అంటున్నాడు చివరగా ఆయన కింద మాటలో 24లో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఏమండి, ఈ శరీరం చేసే క్రియలు చూస్తే ఖచ్చితంగా దీన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడేయాలి? అగ్నిగుండంలో వేసేయాలని. ప్రతి శరీరాన్ని తీసుకువెళ్ళాలి. నా శరీరం నీ శరీరం అని లేదు. అన్ని శరీరాలు అగ్నిగుండానికే పాలు కావాలి. ఎందుకు? ఎక్కడ ఎలా ఉండాలో మనం అక్కడ ఉండం. ఏమండి, ఎక్కడ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకో. అన్ని చోట్ల తప్పులు, పాపాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఏమండి ఈ శరీరంలో ఉన్నాయి. మంచిది చేయాలనుకుంటే మంచిది చేయనీకోకుండా ఈ శరీరమే అడ్డుపడుతుంది పిల్లరా. ఈ శరీరం మంచి చేయాలని అనుకుంటుందే కానీ మంచి చేయలేకపోతుంది. ఈ శరీరాన్ని అపవాది శక్తి ఆవహించేశాడు. అపవాది యొక్క క్రియలకే ఈ శరీరం మళ్ళీపోతుంది. ఇట్టి మరణములకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు రక్షించును? రక్షించేవాడే తండ్రి అండి. ఆ రక్షించేవాడే తండ్రి. ఆ తండ్రి తన ప్రవక్తలను పంపించాడు ఈ లోకానికి.
అనేక మాటలు చెప్పించాడు. 66 పుస్తకాల గ్రంథాన్ని ప్రవక్తల ద్వారా రాయించాడు. తన కుమారుణ్ణి కూడా మన కోసం బలిగా అర్పించాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ఈ భూమి మీద ఉన్న తన పిల్లల కోసం. పరిశుద్ధాత్మని కూడా ఈ లోకానికి పంపాడు. అపోస్తుల ద్వారా చెప్పించాడు మనకి. అపోస్తులందరూ కూడా ప్రాణత్యాగాలు చేశారండి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఈ తరములో అండి జైశాలి గారిని పుట్టించాడు. జైశాలి గారి ద్వారా సత్యవాక్యాన్ని మనకు దగ్గరకు రప్పించాడు. ఏమండి, ఓ ఉపేంద్రన్న ద్వారా ఇదిగో నేను కూడా నిలబడేలాగా చేశాడు. అంటే ఒకవైపు రావడానికి, మనల్ని ఆకర్షించడానికి, మనల్ని తీసుకొని వచ్చి కూర్చుండబెట్టడానికి తండ్రి యొక్క సంకల్పం. తండ్రి సంకల్పంలో భాగంగా సత్యవాక్యంలోనికి మనం రావడం జరిగింది. వచ్చిన మనం ఎట్టి పరిస్థితుల్లో దీనిలో నుంచి మిస్ కాకూడదు. మిస్ చేయాలన్నది ఎవరి సంకల్పం? అపవాది సంకల్పం, శత్రువు సంకల్పం. ఎలాగైనా వాళ్ళని తీసుకెళ్ళి ఇదో ఈ లోకంలోకి తీసుకెళ్ళాలి, ఈ లోకంలోకి తీసుకెళ్ళాలి. లోకంలో ఆనందం ఉంది, లోకంలో ఆనందం ఉంది అంటుంది. లోకంలో ఏముంది? భ్రష్టత్వం. భ్రష్టుడైన వాడి దగ్గరికి వెళ్తే మనకు కూడా ఏమొస్తుంది? భ్రష్టత్వం వస్తుంది పిల్లల. ఆ భ్రష్టత్వాన్ని ఎలాగైనా అంటించాలి. పిల్లలకందరికీ భ్రష్టత్వాన్ని అంటించాలి. ప్రపంచానికి ఆల్రెడీ నేను అంటించేశాను. ప్రపంచం భ్రష్టత్వంలోనే ఉందండి. ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళండి, అమ్మా ఎవరైనా ఉన్నారా నీకు శత్రువులు? ఓ బోలెడు మంది ఉన్నారని చెప్పుకుంటారండి. ఎంతోమంది ఉన్నారు నా శత్రువులు. అదిగో ఇరుగింటోళ్ళు, పొరుగింటోళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, ఎవరైనా కూడా వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని నిండా ముంచేశారు, డబ్బులో ముంచేశారు. ఏమండి, ఎన్నెన్నో చెప్పుకుంటారు. కానీ అలా పడిపోయిన మనల్ని ప్రత్యేకపరిచి సంఘంగా ఈరోజు కట్టాడు. మీరు ఒకరికొకరు ద్రోహం చేసుకోవద్దండి. మీరు మీ ఎదుటి వారితో సత్యం మాట్లాడండి, అబద్ధం మాట్లాడొద్దండి. ఏమండి, సత్యవాక్యాన్ని వినండి, మీ చెవులు తెరవండి, సత్యం వినండి, ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని. ఏమండి, ఎన్నో విలువైన మాటలు చెప్పాడు పిల్లరా. మీరందరూ ఏక మనసు కలిగి ఉండండి, ఏక హృదయం కలిగి ఉండండి. ఇవ సత్యాన్ని మనకు దగ్గరగా చేశాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు. ఆయన పాపుల్లో చేరనివాడు, ఆయన ప్రత్యేకించబడినవాడు. 33.5 సంవత్సరాల కాలం పాటు ఈ భూమి మీద బతికి పవిత్రుడుగా జన్మించిన వాడండి. పవిత్రత కలిగి ఉన్నవాడు, పరిశుద్ధత కలిగినవాడు, నిష్కల్మషుడు. ఆయనలో ఎట్టి పాపము కూడా లేదు ప్రేమైన దేవుని వాళ్ళ. అలాంటి వాడు యేసుక్రీస్తుల వారు. అలా జీవించి ఆయన పరలోకానికి చేరిపోయాడు. తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు. ఆయన లోకాన్ని జయించిన వాడు. ఆ లోకాన్ని జయించిన క్రీస్తు ఈ లోకమాయలో పడలేదు. నీవు కూడా అలా మాయలో పడొద్దు. ఈ లోకంలో ఉన్నదంతా ఏదీ లేదండి. ఈ లోకంలో ఏదో మనం చేసుకుంటాం అనుకుంటున్నాం, అదంతా అబద్ధం. ఈ లోకములో క్రీస్తులాగా కొద్ది కాలమైనా జీవిస్తే చాలండి. కొద్ది కాలం మన మరణం వరకు ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు ఏదో గొప్ప గొప్పవని సంపాదించాల్సిన పని లేదు. ఇదిగో పరిశుద్ధతను అనుకొని ఉండంటున్నాడు. ఏమండి, మన నోరు మన అదుపులో ఉండాలి. ఏమండి, ఈ నోరు ఎవరి అదుపులోకి తీసిపోయాడు? అపవాది వాని అదుపులోకి తీసిపోయాడు. ఇదిగో మనల్ని కంటకం చేస్తున్నాడు. వీళ్ళు చెడ్డవారు అని నిరూపిస్తున్నాడు. ఎలా? ఏమండి, ఎలా నిరూపిస్తున్నాడు? వాని ట్రాక్లోకి వెళ్ళిపోతే వాడు మనల్ని చెడ్డవాడిగా నిరూపిస్తాడండి. మన ట్రాక్లో పడకూడదు. ట్రాక్లో నుంచి మనం మన దగ్గర రావాలి. బస్సులాగా కావాలండి, కార్ లాగా కావాలి. కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? డ్రైవర్ చేతిలో ఉంటుంది. అదే ట్రైన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎవడైతే దాన్ని లైన్లు మారుస్తున్నాడో వాని చేతిలో ఉంటుంది. మనం ట్రైన్ లాగా ఉంటే వాని చేతిలోకి వెళ్ళిపోతాం. మనం కార్ లాగా కావాలి. డ్రైవింగ్ మన చేతిలో ఉండాలి. అర్థమవుతుందా? కనుక ప్రేమైన దేవుని వారలారా, అలా ఉంటే అందరిని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఈరోజు అనేక మంది లెక్చర్లుగా ఉండాలని, అనేక మంది వాళ్ళ వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలని, కాపాడుకున్న వారు పక్క కుటుంబాలను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అనేక మందిని మనం పెట్టుకున్నాం. అనేక మంది కలిగి ఉండాలన్న కారణం ఏమి? అనేక మంది ఉంటే అనేక మందిని రక్షిస్తారు. కనుక ప్రేమైన దేవుని వారలారా, వాడు ఎందుకు మనకు విరోధిగా మారిపోయాడంటే, ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5లో ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5లో, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఎవరు? అపవాది. అపవాది ఒక దూత. ఏండి, ఆ దూతలకు ఈ లోకాన్ని దేవుడు లోబరచలేదు పిల్లలు. ఈ లోకాన్ని మనకు లోబరిచాడు. ఏమండి, ఈ లోకములో ఉన్న
ఏవైతే జంతువులు ఉన్నాయో, ఏవైతే పక్షులు ఉన్నాయో, వాటన్నిటి మీద ఏం చేయమన్నాడు దేవుడు? ఇవి లోబరుచుకోండి, మీకు ఇవి లోబడతాయన్నాడు. కానీ రాబోయే లోకాన్ని, ఆ పరలోక పట్టణాన్ని ఎవరికి లోపరచలేదు? దేవదూతలకు లోపరచలేదు. ఆ లోకం ఇదిగో మనకిస్తానన్నాడు. ఎవరికి? తన పిల్లలకు. ఎప్పుడైతే తన పిల్లలకు ఇస్తానన్నాడో, తనకు దక్కని లోకం వీరికి కూడా దక్కకూడదు. నాకేమైతుంది? ఇదిగో నేను అపవాదనని తెలుసుకున్నాడు. ఒక కొద్ది కాలం పాటు నన్ను ఎక్కడేశాడు దేవుడు? ఆల్రెడీ అగ్నిగుండంలోకి వేశాడు. ఏమండి? పరలోకంలో నుండి ఎక్కడికి పంపించాడు? ఇదిగో పాతాళంలో ఉన్న ఒక మూలకు తోసేశాడు, దాన్ని నరకంలోకి తోసేశాడు. కనుక నేను వెళ్ళే ఆ లోకానికి నాకు ఎట్టి పరిస్థితుల్లో నరకమే వచ్చేది. నాకు వచ్చే నరకాన్ని ఈ పిల్లలందరికీ, తండ్రి పిల్లలందరికీ ఆ నరకాన్నే ఇవ్వాలి. చూడండి, వాడి యొక్క పన్నాగం అండి. తను అబద్ధికుడు గనుక, తను నరహంతకుడు గనుక, తను దోషి గనుక, తనకు వచ్చే లోకాన్ని అందరినీ దోషులుగా చేయాలి. ఏమండి? మీకు సామెత చెప్తుంటారు, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందంట. అంటే అలా లోకాన్నంతా తప్పు చేసేయాలి, వాళ్ళందరి మీద దోషం మోపాలనుకున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి మనుషులందరూ వాడు దోషిగా చేస్తున్నాడు. కాబట్టి ఈ అపవాది శరీరంతో ఉన్నాడా? శరీరంతో లేడు. వాడు ఎలాంటి వాడో ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12లో చివరి మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ మాటలో, ఏలైనగా మనము పోరాడునది ప్రధానులతోనూ అధికారులతోనూ చూడండి, ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులతో కనిపించేవారు ఎవ్వరు మన విరోధులు కారు, మన శత్రువులు కారు. ప్రేమ దేవుని వాళ్ళ, శరీరంతో కనపడేవాడు ఎవడు మనకు శత్రువు కాదు. మనకు ఒక్కడే ఒక శత్రువు ఉన్నాడు, లేదా వాని దూతలు ఉన్నారు. వాళ్ళు ఎవరు శరీరంతో లేరు, వాడే మన శత్రువు. ఎవరు నీ శత్రువు అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళని చూపిస్తున్నాం. ఏమంటారు ఇండియా వాళ్ళంతా కూడా? అదిగో పాకిస్తానే మా శత్రువు. పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు? ఇండియా వాళ్ళే మా శత్రువులు. ప్రపంచానికంతా మా పక్కింటోళ్ళే శత్రువులు, మా ఎదురింటోళ్ళే శత్రువులు, భార్యాభర్తలే శత్రువులు, మా అత్తమామలే శత్రువులు. ఏమండి? డబ్బు మోసం చేసిన వాళ్ళే శత్రువులు అని ఒకరినొకరు చూస్తూ ఉంటే సత్యవాక్యం ఏం చెప్తుంటే, మనము పోరాడున్నది శరీరులతో కాదు. మన శత్రువులు శరీరులు కాదు. కింద ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడు. దురాత్మల సమూహాలన్నీ మన మీద పగబట్టాయండి. అపవాది మన మీద పగబట్టాడు. ఏ విధము చేతనైనా ప్రతి మనిషిని చెడ్డగా నిరూపించాలి, ఏమండి, చెడ్డగా చిత్రీకరించాలి అనుకున్న వాడున్నాడు. వాడి మాయలో పడిపోయామో వాడు మనల్ని చెడ్డ వాళ్ళుగా చేసేస్తాడు. కనుక ఎవరు మన శత్రువు అంటే అపవాదే మన శత్రువు. అపవాదికి శరీరం లేదు. శరీర సంబంధులు మనకు శత్రువులు కాదు. ఎవరిని శత్రువులుగా చూడవద్దు. అపవాదే మన శత్రువు. అపవాది మన శత్రువు కనుక వాణ్ణి మన శత్రువుగా చూడాలి. మన శరీరానికి అలాంటివి ఏమైనా ఇచ్చాడంటే ఇదిగో మన శరీరమే మనకు శత్రువు. ఒకటి శరీరం శత్రువు, మన శరీరం శత్రువు, లేదా ఇదిగో ఆ అపవాది మన శత్రువు. కనుక అపవాదిని మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి ప్రియులారా. ఏమండి? మనం వాక్యంతో ఉండాలి, వాక్య సంబంధులతో ఉండాలి. అదేవిధంగా వాక్యాన్ని ప్రేమించే వారితో ఉండాలి, వాక్యం పని చేయాలి, దేవుని ఇష్టం నెరవేర్చాలి. ఇలా ఉంటే మనం పరలోకానికి చేరతాం. అలా కాకుండా మనం మన లోకాశలతో నిండిపోయామో, ఈ శరీరులు శత్రువులు అనుకుంటున్నామో, అన్యాయంలో ఇరుక్కుపోయామో, మనం కూడా ఏమండి అపవాది పోయే లోకానికి మనం కూడా వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ఇంతకాలం కూడా తండ్రి, మరి శరీర సంబంధులను శత్రువులు అనుకుంటూ మనుషులందరూ జీవిస్తుండగా, శరీర సంబంధులు శత్రువులు కాదని, మా దేహమే మా శత్రువు అని, లేదా అపవాదే మా శత్రువు అనే విషయాన్ని తండ్రి మరి తేటతెల్లం చేశారు. వాడి మాయలో పడకుండా, వాడిలో ఇరుక్కోకుండా తండ్రి, ఈ భూమి మీద తండ్రి మరి ఎల్లప్పుడూ సత్య సంబంధులతో మేము ఉండడానికి సహాయం చేయండి. మీ జ్ఞానాన్ని తెలుసుకొని నేర్చుకొని మా సమయాన్ని కాలాన్ని తండ్రి మీకు అప్పగిస్తూ, మీ యొక్క ఆలోచనలో మేము ఉంటూ తండ్రి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకాన్ని చేరే భాగ్యం మాకు దయచేయండి. అదేవిధంగా తండ్రి ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
ఆయా కుటుంబాలలో తండ్రి అస్వస్థత కలిగి ఉండగా అస్వస్థతను తండ్రి పూర్తిగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది తండ్రి మా యొక్క మనోనేత్రాలను తండ్రి మూసివేసి లోక సంబంధులుగా చేసి తండ్రి లోకంలో ఉన్న వాటి వైపు ఈడ్చుకొని పోతూ, అదేవిధంగా తండ్రి మా శరీరాలకు తండ్రి అనారోగ్యాలను గురి చేసి, మా పిల్లలకు అనారోగ్యాలను గురి చేసి, భూ సంబంధులుగా ఆలోచనలన్నీ తిప్పివేసి ఉంటుండగా తండ్రి మీ గ్రంథం మీ గ్రంథంలోనికి మీ మనసులోకి మేము తొంగి చూసేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ ఆలోచన చొప్పున ఈ భూమి మీద బ్రతికి మీ ఇష్టాన్ని నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం తండ్రి ఈ కొద్ది మందిగా ఉన్న మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.